ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. And thou shall be like a watered garden, and like a spring of water, whose waters fail not. మన దేవుడు మనలను నిత్యము నడిపించువాడు. నిన్ను ఆయన ఎన్నడును విడువడు, ఎడబాయడు. నీవు తల్లి గర్భమున ఉండినది మొదలు నీ చివరి ఆఖరి శ్వాస వరకు నిత్యము నిన్ను వెన్నంటనే ఉండి నడిపించువాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీకు సత్తువను ఇవ్వాలి అన్నా అది దేవుని చిత్తమే. నిన్ను ఆయన నీరు కట్టిన తోట వలె ఉంచుతాడు. ఆ తోట ఎల్లప్పుడూ పచ్చదనంతోనూ పుష్పములతోనూ ఫలములతోనూ ఉంటుంది. అది కాయవలసిన సమయములో, పుష్పించవలసిన సమయంలో దాని పని అది చేసుకొని పోతుంది. అదేవిధంగా నీవు కూడా నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ పచ్చగాను అభివృద్ధి పొందుతూ ఆశీర్వదించబడతావు. ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె దేవుడు నిన్ను ఉంచుతాడు. నీ జీవితంలో ఎండిపోయిన స్థితి అంటూ, అడుగంటిపోయిన స్థితి అంటూ నీ దేవుడు నిన్ను ఎన్నడూ ఉంచడు. ఎప్పుడు సమృద్ధిని, పొర్లిపారే స్థితిని నీకు కలుగచేస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని పిలువబడుచున్నవాడు. అంతటి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను లేవనెత్తి నిన్ను ఆశీర్వదించి దీవించువాడు. దేవునికి దగ్గరగా జీవించు, దేవునిలోనే జీవించు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వినుచున్నారో నాయనా, మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. అవును ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. అవును ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డలను నాయనా, వారిని నీవు నీరు కట్టిన తోట వలెనో నాయనా, నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలెనో ఉంచుతానని సెలవిచ్చిన దేవా. నాయన, ఎవరైతే నాయన ఎండిన స్థితిలో, మూడు బారిన స్థితిలో ఉన్నారు నాయన, వారిని నీ దయతో లేపండాయా నాయన, వారిని కనికరించి కృప చూపించండి. మీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.